ఈరోజు మేమిక్కడ ఈ ప్రాంతంలో ఇది ఆదివాసీ గిరిజనులు నివసించే రాజ్యాంగం కల్పించిన 5th షెడ్యూల్డ్ ఏరియాలో మనం నివసిస్తున్నాం. ఇక్కడ ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఏ అధికారి అయినా కూడా 5th షెడ్యూల్డ్ ఏరియాలో నివసించే ప్రజల మీద కానీ అధికారం కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ లేకుండా రాజ్యాంగంలో మనకు ఒక ఆర్టికల్ 243 ప్రకారం రాజ్యాంగ హక్కు కల్పించిండ్రు. ఈ హక్కుల పరంగా వాళ్ళ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సభ తీర్మానం ఏదైతే చేస్తుందో అది మాత్రమే అంతిమ నిర్ణయం. ఆ నిర్ణయాన్ని ధిక్కరించే అధికారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆధీనంలో ఉన్న అది ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా వాళ్ళకి అధికారం లేదు. ఇది ఫస్ట్ విషయం. సెకండరీ ఏంటిదంటే ఇక్కడ మేము గత 100 సంవత్సరాల నుండి నివసిస్తున్నప్పుడు ఇల్లు కట్టుకున్నారు, కరెంట్ లైన్లు వేసిండ్రు, స్కూళ్ళు కట్టిండ్రు, లేదా వాటర్ ట్యాంకులు కట్టిండ్రు, ఇంతకుముందు రోడ్లు వేసిండ్రు. అప్పుడు లేని ఆటంకాలు ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తున్నాయి? ఇది మనం ఆలోచించుకునే విషయం. ఇంతకుముందు మనం బావులు తవ్వుకోలేదా? ఇంతకుముందు బోర్లు వేసుకోలేదా? ఇంతకుముందు మనకు రహదారులు వేసుకోలేదా? ఇంతకుముందు మనకు లేకుంటే ఏ ప్రభుత్వ కార్యక్రమాలు జరగలేదా? మన గ్రామాల్లో జరిగినాయి కదా. ఇప్పుడు మాత్రమే ఏ డిపార్ట్మెంట్ కు లేనంత ఇబ్బంది ఫారెస్ట్ వాళ్ళకి ఎందుకు? పోనీ మనం వేసిన దారులలో వాళ్ళు ఎందుకు నడవాలి? మరి ఇది ఫారెస్ట్ అనుకున్నప్పుడు వాళ్ళ ఆ దారిలో బండ్లు తీసుకురావద్దు, వాళ్ళ బైకులు తీసుకొని రావద్దు, వాళ్ళు డ్యూటీలు చేయొద్దు కదా, అవునా లేదా? మరి వాళ్ళెందుకు వాళ్ళ బైకులు తీసుకొని వస్తారు, వాళ్ళ జీబులో తీసుకుని ఎందుకు వస్తారు? ఎందుకు డ్యూటీ చేస్తారు? రోడ్లు వేసేది మనం, పని చేసేది మనం, పెత్తనం చెలాయించేది వాళ్ళు, అవునా? సో ఈ పెత్తనాన్ని ఏదైతే వీళ్ళు రాజరిక పోకడలో వెళ్తూ వీళ్ళ దౌర్జన్యం ఎక్కడుంది? ఆదివాసులు, గిరిజనులు, పేదవాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో వాళ్ళ దగ్గర మాత్రమే వీళ్ళ పెత్తనం నడుస్తుంది. ఈ ఫారెస్ట్ వాళ్ళు డోర్లీ ఓపెన్ కాస్ట్ కు పర్మిషన్ ఇస్తారు, పెద్ద పెద్ద హైవేలకు గుట్టాలు తవ్వుతారు, పెద్ద పెద్ద అడవుల్ని తవ్వేస్తారు. అప్పుడు వీళ్లకు ఒక కాంట్రాక్టర్ కు, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కి వాళ్ళకు తొత్తులుగా ఉంటారు. పేదవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మాత్రం వీళ్ళకి రూల్స్, రెగ్యులేషన్స్, చట్టాలు వస్తున్నాయి. ఓకే సార్, మేము మీకు వ్యతిరేకంగా పోవట్లేదు, కానీ మా హక్కుని మేము అడుగుతున్నాం. మా హక్కుని అడిగే హక్కు మాకు ఈ ప్రభుత్వము, ఈ రాజ్యాంగం కలిగించింది. కాబట్టి మేమిక్కడ బతకాలంటే మాకు నీరు, రవాణా, విద్య, వైద్యం కావాలి అనే ప్రాథమిక సూత్రాలకు అనుగుణంగా మా పోరాటం మేము సాగిస్తున్నాం. కాబట్టి వీటికి మీరు సమాధానం చెప్పిన తర్వాతనే ఇక్కడ ఎందుకు బోరు కొట్టకూడదో మీ చట్టాలకు లోబడి మీరు చెప్తారా, లేకుంటే రాజ్యాంగం 243, 342 ఆర్టికల్ ప్రకారం ఏదైతే రాజ్యాంగం మాకు కల్పించిన హక్కుల గురించి చెప్తారా? డిఎఫ్ఓ గారు, కలెక్టర్ గారు వచ్చి చెప్పాలని ఈ రోజు ఇక్కడ నుండి మేము మాకు వచ్చి మా సమాధానం దొరికేదాకా మేము లేచేది లేదు, మిమ్మల్ని పోనిచ్చేది లేదు. ఈరోజు మా జాముందర గ్రామ పంచాయతీలో మోతిగూడ గ్రామంలో ఉద్దేశించి ఏంటంటే మాకు తాగునీటి బోరు వేయనీయక ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకోవడము, దాని నిదర్శనంగా మేము ఇక్కడ రోడ్డు మీద రాకపోకలు బంద్ చేస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందే మా జాముందర నుంచి మేము కలెక్టర్ గారికి, డిఎఫ్ఓ గారికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. వెంకటేష్ సార్ దోతలకు మేము వినతి పత్రం ఇచ్చినాము. మీరు బోరు కొట్టుకోవచ్చని మాకు చెప్పడం జరిగింది. చెప్పినాక కూడా ఈ ఫారెస్ట్ అధికారులు లేనిపోని అధికారులు సృష్టించి ఈ బోరుని అడ్డుకోవడం అంటే చాలా నిర్దుష్ట పని. ఇది వ్యక్తిగతంగా మా ఆదివాసులకు అభివృద్ధి చెందకుండా, డెవలప్ కాకుండా తొక్కేస్తున్నారని నేను ఈ ఫారెస్ట్ అధికారులకు
ఈ సభ వేదికగా హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మేము ఆదివాసులము మారుమూల గ్రామంలో బతుకుతున్నాం. మాకు ఇప్పుడు కూడా మా రోడ్డు సౌకర్యం లేదు, మాకు విద్యుత్ సౌకర్యం లేదు, వాటర్ సౌకర్యం లేదు. అయినా మా ఆదివాసీ మహిళలు మార్గ మధ్యంలో చాలా మంది చనిపోవడం జరిగింది. మీ 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 పిల్లలేమో మీ భార్యలేమో సిటీలో ఉంటది, మేము జంగల్లో ఉన్నాం. మీకేం తెలుసు మా బాధలు? మీరు గంట సేపు డ్యూటీ చేస్తారు, వెళ్ళిపోతారు. మీ పిల్లాన్ని ఉంచండి, మా జంగల్లో చూపిస్తాం. మీకు అంత దమ్ముంటే మీ పిల్లాన్ని మా ఊర్లో ఉంచండి. మీ అధికారులు నిజంగా ఇక్కడ పని చేయండి, అప్పుడు తెలుస్తుంది మా బాధలు ఏంటో, మా దుఃఖాలు ఏంటో మీకు తెలుస్తుంది. మీకు అధికారం ఉందని మీ ఇష్టం వచ్చినట్టు ఇక్కడ చలాయించకండి. ఇక్కడ ఆదివాసులు గిరిజనులు బాగా ఇబ్బందికరంగా ఉన్నారు. దయచేసి మీరు దీనికి సహకరించాలి, వ్యతిరేకించద్దు. వ్యక్తిగతంగా మాకు అడ్డు రావద్దని మేము ఈ సభముఖంగా హెచ్చరిస్తున్నాము. ఖబర్దార్.